1973లో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా మండల్ గ్రామంలో అడవులను కాపాడటానికి ఒక గొప్ప ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. అదే చిప్కో ఉద్యమం. ఈ పర్వతాల మధ్యలో మనకు జీవనాధారమైన అడవులున్నాయి. కానీ 1973లో వీటిని నరికివేయడానికి కాంట్రాక్టర్లు వచ్చారు. అప్పుడు మొదలైంది చిప్కో ఉద్యమం. మన అడవులు వారికివ్వబడుతున్నాయి. మేము ఉపయోగించే కలప కూడా దొరకడం లేదు. ఇంధనం, పశువుల మేత, పంటల పనిముట్లు అన్నీ అడవులపైనే ఆధారపడి ఉన్నాయి. చెట్లను నరికేస్తే మన జీవనం కష్టమవుతుంది. చెట్లను నరికేస్తే నేల జారిపోతుంది, వాగులు ఎండిపోతాయి, పంటలు పండవు. చెట్లు లేవు కాబట్టి వరదలు, భూస్ఖలనం పెరిగాయి. ఇది మన ఊళ్లకు ప్రమాదం. ప్రభుత్వం మన మాట వినట్లేదు. మన అవసరాలు విస్మరించి కాంట్రాక్టర్లకు అడవులిస్తుంది. ఈ చెట్టును నరికాలంటే ముందుగా నన్నే నరకాలి. చిప్కో అంటే కౌగిలించుకోవడం. మహిళలు ముందుకొచ్చి చెట్లను కౌగిలించుకున్నారు. చిప్కో ఉద్యమం ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. ప్రకృతిని కాపాడితేనే మన మనుగడ ఉంటుంది. ఇది కేవలం చెట్ల కోసం పోరాటం కాదు, భవిష్యత్తు తరాల కోసం చేసిన త్యాగం.